అందరికి ప్రేయసులాడండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా వందనాలు. దేవాది దేవుడు ఈ రోజుకు గాను మనకు అనుగ్రహించే వాక్యంలో ధ్యానించుకుంటూ ఆ మహోన్నతుని చాటున నివసించేవారు ధన్యులై ఉన్నారని సెలవిచ్చిన ఆయన వాక్యం ప్రకారం ఆయన ఆశీర్వాదం అందుకొని ముందుకు వెళదామండి. ఈ రోజుకు గాను దేవుడు మనకు అనుగ్రహించే వాక్యము గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారండి. గలతీ పత్రిక 3వ అధ్యాయము 26వ వచనాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఈరోజు యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అని ఒక స్పష్టత కలిగినటువంటి వాక్యమును మనకు అనుగ్రహించి మాట్లాడుతున్నారండి. ముందుగా మనం ఎవరై ఉన్నామండి దేవునిలో? అంతకు ముందైతే విశ్వాసులము, భక్తులము ఆ విధంగా ఉన్నాం. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చారో, మనం ఆయన అంగీకరించామో, ఎప్పుడైతే మన పాపాలన్నీ కడిగి ఆయన రక్తము ద్వారా, ఆయన పొందిన దెబ్బల చేత, గాయముల చేత, శిలువ మరణము చేత, పునరుత్థాన విజయము చేత మనల్ని పిలుచుకున్నాడు, ఆ రోజు నుంచి కూడా మనమందరము భక్తులము, విశ్వాసులము కాస్త యేసయ్య బిడ్డలుగా మార్చబడి ఉన్నామండి. కుమారులు, కుమార్తెలుగా మార్చబడి ఉన్నాం. మరి యేసుక్రీస్తునందు ఆయన కుమారులు, కుమార్తెలుగా మనం మార్చబడి ఉన్నామని గ్రహించడానికి దేవుడు ఈ రోజు మనతో చెప్తున్నాడు, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అని అంటున్నాడు. ఇప్పుడు కనిపించిన ప్రతి ఒక్కరూ వచ్చేసేసి సంఘం నుంచి తప్పిపోతూనో, లేక సంఘములో ఉంటూ కూడా లోకానుసారంగా జీవిస్తూనో, పాప మార్గములో నిలిచిపోయి అయోగ్యతలో, భ్రష్టత్వములో జీవిస్తూ మేము దేవుని బిడ్డలమన్న ఒక ట్యాగ్ మాత్రం పెట్టేసుకొని ఆ గుర్తింపును కలిగి మేము ఉన్నాము అని అంటే కుదరదండి. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ తన వాక్యము ద్వారా? యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అని అంటున్నాడు. విశ్వాసము వలన మాత్రమే దేవుని కుమారులు, కుమార్తెలుగా మనం ఉన్నామండి. ఆయన సంతానముగా ఉన్నాం. మరి ఆ విశ్వాసం ఉంటే తప్పు పనులు చేస్తామండి. అబద్ధాలు చెప్పడము, ఇతరుల మీద దొంగ సాక్ష్యాలు చెప్పడము, ఇతరులను దుఃఖ పెట్టడము, ఆయాసకరమైనటువంటి మాటలు మాట్లాడడము, వాళ్ళ సమాధానాన్ని కొల్లగొట్టడము, ఇతరుల మీద లేనిపోని అబద్ధ సాక్ష్యాలు చెప్పడము, అసమాధాన స్థితికి వాళ్ళను లోను చేయడము, లేచింది మొదలుకొని పడుకుండే దాకా ఎవరు దొరుకుతారా, ఎవరిని బాధ పెడతామని చూసుకుంటూ విశ్వాసం ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తామా అండి? మన విశ్వాసం ఎవరి యందు ఉంది? యేసుక్రీస్తు నందు ఉంది. దేనికి ఉంది యేసుక్రీస్తు నందు? నా పాపములు క్షమించబడాలి అని అంటే నా విశ్వాసము నా తండ్రి అయినా యేసుక్రీస్తు నందు ఉండాలి. నా పాపములు క్షమించబడడానికి నేను యేసుక్రీస్తు నందు ఉన్నాను అని అనుకున్నప్పుడు నాలోని పాపపు క్రియలు పోనిదే నా పాపం ఎలా క్షమించబడుతుంది? నేను దాన్ని వదిలిపెట్టాలి కదా. కానీ నేను వదిలిపెట్టకుండా దాన్నే తీసుకుని నేను వెంబడిస్తాను. ప్రభా, నేను నీ కుమార్తెని, నీ కుమారున్నానంటే ఇది వాక్యానికి విరోధమైన జీవితం కదండి. అందుకే దేవుడి రోజు మాట్లాడుతున్నాడు, యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన ఏమై ఉన్నారు? దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసము వలన మాత్రమే మనము దేవుని బిడ్డలై ఉంటాం. ఇది అండర్లైన్ చేసి పెట్టుకుందామండి హృదయముల వాక్యాన్ని మనం. ఎందుకంటే మనము అందరం లేవగానే పొద్దున మనకు అన్నిలైన వారు, దేవుని తెలియని వారు కూడా దేవుని బిడ్డలు వచ్చేసారండి అని వాళ్ళైనా తెలుసో తెలియకో మనకు ఒక ఇది పెట్టేశారండి, ఒక బిరుదు ఇచ్చేసారండి దేవుని బిడ్డలని. నిజంగా ఆ ధన్యకరమైన పిలుపు తగిన వాళ్ళంగా మనం జీవిస్తున్నామా ఈ రోజు ఈ లోకంలో? అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఆయన యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు అని మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు నందు ఊరికి ఆయన చూడడం ద్వారా, చర్చికి వెళ్ళడం ద్వారా, 4 పాటలు పాడడం ద్వారా, అభిషేకం పొద్దుకొని అందరిలో కనిపించడం ద్వారా కాదండి. యేసుక్రీస్తు నందు అంటే వాక్యమందు మనము స్థిరపడాలి. అప్పుడే యేసుక్రీస్తు నందు మీరందరూ విశ్వాసం వలన మాత్రమే దేవుని కుమారులై ఉన్నారని ఈరోజు దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. బ్రదర్, ఈరోజు నేను ప్రార్థనకి వెళ్తున్నాను, రెగ్యులర్ గా నేను చర్చికి వెళ్తాను, పాటలు పాడతాను, డ్రమ్స్ కొడతాను, వయలిన్ వాయిద్యాలు నేను అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తాను, నేను నెంబర్ 1 ఉన్నాను. అక్కడి నుంచి దాటి బయటకు వచ్చిన తర్వాత లోకానుసారంగా జీవిస్తే దేవుని కుమారులు, కుమార్తెలు అనబడతారా అండి? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నీ దగ్గరకు వచ్చి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడికి వందనాలండి, యేసయ్యకు కృతజ్ఞతలు. అందుకే ఆయన అంటాడు, యేసుక్రీస్తు నందు విశ్వాసము వలన మాత్రమే మీరు దేవుని కుమారులై ఉన్నారని సెలవిస్తున్నాడు. ఈరోజు అందరం మన ప్రార్థనలు, వ్యక్తిగత సమయం ఉంది కదండి మనకు దేవుని దగ్గర,
ఆ సమయంలో హృదయాన్ని తెరిచి దేవుణ్ణి అడుగుదాం. దేవా, ఈరోజు నిజంగా నేను నీ కుమార్తెనే నా ప్రభా, నీ కుమారున్నా, నాకు చూపించు తండ్రి అని అంటే మన జీవితం అంతా దేవుడు తెరిచిన పుస్తకం లాగా మన ముందు పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి చూసి సరిదిద్దుకొని ఆయన బిడ్డగా ఉండడానికి మనం సిద్ధంగా ఉంటామా? అందుకే ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, సరిదిద్దుతున్నాడు. ఈ దినమాన అన్నది ఇంకొక దినాన్ని మనకి ఇచ్చాడంటే ఈ రోజు వాక్యము ద్వారా సరిచేయడానికి ఈ దినాన్ని ఇచ్చి దేవుడు మనల్ని బలపరుస్తున్నాడేమో. కాబట్టి ధైర్యంగా ఆయన ముందుకు వద్దాం. దేవా, నా పాపాలు, నా అతిక్రమాలు, నా దోషాలు, నేను నీ బిడ్డనే అని అనుకుంటూ ఇన్ని నాళ్ళు నాకు కనిపించకుండా పోయింది ప్రభా. కానీ ఈ రోజు అయితే నువ్వు వచ్చి స్పష్టంగా మాట్లాడినావు. నీలో నేను విశ్వాసం కలిగి ఉంటేనే అప్పుడు నేను నీ కుమార్తెనై ఉన్నాను తండ్రి అని గ్రహించే విధంగా మమ్మల్ని నిలబెట్టుకున్నందుకు నీకు స్తోత్రం అయ్యా అని దేవుని దగ్గర అడిగినప్పుడు ఖచ్చితంగా మన ఈ స్థితిని దేవుడు మనకు చూపించడానికి, మనల్ని ఆదరించడానికి, మనల్ని లేవనెత్తుకోవడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన వాక్య ప్రకారం అడుగుతాం. యేసుక్రీస్తు నందు ఏమంటున్నాడు ఆయన? మీరందరూ విశ్వాసం వలన మాత్రమే దేవుని కుమారులై ఉన్నారు. నేను యేసయ్య బిడ్డను, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అనగానే సరిపోదండి. యేసయ్య నామమునకి మహిమ. కానీ నువ్వు ఎవరిలో ఉన్నావు? ఎవరిలో ఉన్నావు? కొంత సమయం ప్రార్థన చేసే సమయం యేసులో ఉన్నావు, మిగతా సమయంలో నీ పర్సనల్ టైంలో నువ్వు ఎవరిలో ఉన్నావు? యేసయ్య గద్దించట్లేదా? వాక్యం ద్వారా మాట్లాడట్లేదా? నువ్వు విన్న వాక్యాలు ఆ క్షణానికి నీకు గుర్తుకు రావట్లేదా? అంటే నువ్వు ఎవరి స్వాధీనంలో ఉన్నావో దేవుడి రోజు నీతోనే మాట్లాడుతున్నాడు. సమయం ఇంకా అధికంగా లేదు. వచ్చే పరలోక తండ్రి త్వరలో రాబోతున్నాడు. ఈ సమయం నుంచి మనల్ని సరి చేస్తున్నప్పుడే, తగ్గించుకున్న వరమై సరి చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన రాజ్యంలోనికి మనం ఎత్తబడతాం. ఇటు కృప ఈ వాక్యం ద్వారా దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా, స్తోత్రం నా యేసయ్యా. తండ్రి మీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతి స్తోత్రములు. ఇచ్చిన మంచి వాక్యంను బట్టి నీకు స్తోత్రం. అవునయ్యా, యేసుక్రీస్తునందు మీరు విశ్వాసం వలన మాత్రమే దేవుని కుమారులై ఉన్నారు అని అన్నాడు ప్రభా. ఈ రోజు మేమేమై ఉన్నామో ప్రభా, మా క్రియలను బట్టి మేము మీ ఎద్దకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మా స్థితిని మీరు బయలుపరచు తండ్రి వై ఉన్నావు తండ్రి. మీకే కృతజ్ఞత, వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము నా యేసయ్య. లోకానుసారముగా ఉండి మేము దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్న స్థితిని మా నుంచి కొట్టివేయండి నా యేసయ్య. ఆత్మానుసారమైన నీ వాక్యపు నడిపింపులో ఉండి మేము నీ బిడ్డలమని చెప్పగలిగిన ధైర్యాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసయ్య నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు, నీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి. విన్న వాక్యాన్ని మళ్ళీ నీరు కట్టి ఫలింప చేసి వాక్యానుసారముగా జీవించే ధన్యత కూడా మాకు దయచేయండి తండ్రి. మీకే స్తోత్రములు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతలు తండ్రి. అయ్యా, దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకున్నట్టు సువార్థికులను అయ్యా ఇదిగో తండ్రి నాయన పరిచర్య చేస్తున్న వారిని ఆశీర్వదించండి, వారి మందిరాలను దీవించండి, వారి పరిచర్యలను మీరు దీవించండి నాయన, వారి కుటుంబాలను ఆశీర్వదించి మీకు మహిమకరంగా నిలబెట్టుకున్నామని ప్రార్థిస్తున్నా. యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి తండ్రి. అయ్యా, నీతి తప్పకుండా పాప మార్గముల అపవాది చేతులకు చిక్కకుండా నా యేసయ్యా నీ పరిశుద్ధ మార్గముల వారిని నడిపించి మీరు మహిమ పొందండి తండ్రి. ప్రపంచ దేశాల మీదికి మీ హస్తంలో నడిపించయ్యా, శాంతి సమాధానముల చేత నింపండి. రాజకీయ నాయకులకు యథార్థతతో ప్రభా స్వార్థము లేని సేవ చేసే విధముగా వారిని దీవించమని, పరిపాలించే జ్ఞానమును దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నా యేసయ్య మీకే వందనాలు. ఎవరికైతే ఇంతవరకు వివాహాలు కాలేకుండా అంగలార్చుచున్నారో ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకొని అయ్యా వారి జీవితాలకు కావాల్సిన మంచి జీవిత భాగస్వాములను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు ఎవరైతే బిడ్డలు లేక ప్రభా కృంగిపోతున్నారో గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని సెలవిచ్చిన నీ వాక్య ప్రకారము ఆ గర్భఫలాన్ని అందుకుని ఆ బహుమానమును స్వతంత్రించుకునే కృప ప్రతి తల్లిదండ్రులకు దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి. నా దేవా మీకే కృతజ్ఞతలు, మీకే వందనాలు, స్తోత్రములు. ఈ రోజు ఎందరైతే ప్రభు మరి జన్మదినాలు జరుపుకుంటున్నారో, ఇంకెందరైతే వివాహ దినాలు జరుపుకుంటున్నారో వారిని అందరినీ మీరు ఆశీర్వదించి అయ్యా మనకు నూతన సంవత్సరం మీ ద్వారా పొంది ఉన్నారు కనుక శాంతి సమాధానముల చేత, పరిపూర్ణ విశ్వాసము చేత, ఆత్మ నడిపింపు చేత మీలో సాగడానికి సహాయం చేసి మీరే మహిమ పొందమని మీకు కృతజ్ఞతలు, వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ వాక్యమును బట్టి మరొక్కసారి మీకు కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ మా ఈ ప్రార్థన అంతా కూడా యేసు నామమున మీ ఆశీర్వాదముగా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైస్తలాడండి. దేవాది దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు మనందరినీ ప్రేమించి చక్కటి వాక్యముతో మనల్ని మాట్లాడి దేవుడు బలపరుచున్నాడు. ఇందుకు గాను యేసయ్యకు కృతజ్ఞతలు. మరి ఈ వాక్యము అనేకులకు కూడా వెళ్ళాలన్న ఆసక్తి కలిగి ఉంటే దయచేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని అనేకులకు షేర్ చేయమని కూడా కోరుకుంటూ అందరికీ ప్రైస్తలాడు.